నువ్వు సంతోషంగా ఉంటేనే నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. కళలులికే కాంతులతో ఆటోమేటిక్ గా డౌన్ అవుతాడు. డౌన్ చేస్తాను. ఈ రోజు వాడికి స్పాట్ పెట్టి తీరాల్సిందే. బ్రోకర్ నా కొడుకులందరూ చేరి నన్నే లేపేయాలని ప్లానా? ఏరా ఎస్ఐ మూర్తి నువ్వు కూడానా? రే పటాభి కూర్చో కూర్చో కూర్చోరా. ఏంటి నన్ను వేసేయాలనుందా? మరి ఉండదా ఏంటి? నీ సమస్యలన్నిట్లోనూ ప్రాపర్టీస్ లోనూ అడ్డు తోలుతున్నాను కదా. నేను నీ స్థానంలో ఉన్నా అలాగే అనిపిస్తుంది. అనిపించాలి. ఎందుకంటే తరతరాలుగా మీరు గుండాయిసం చేస్తున్న వాళ్ళు, మేము మధ్యలో వచ్చిన వాళ్ళం. మరి కోపం రాకుండా ఎలా ఉంటుంది? రావాలి. మీకు కత్తులు దూయడం అలవాటే కదా. పైకి పోతాడు. వణుకు పుట్టించాలంటే మగాడయి ఉండాలి. లేపేయాలని నిర్ణయించుకుంటే అప్పుడే ఏసేయాలి. ఆర్డిఎక్స్ తోనే ఆటలా? వేస్తే ఇలా వేసేయాలి. నువ్వు పంపినవాడు నన్ను చూసి భయంతో విసిరిన కత్తి గొంతు మీద పడ్డానికి బదులు చేతి మీద పడి నేను బతికి బయట పడ్డానే అనుకో. నువ్వు బతికి బట్ట కట్టవు. అర్థమైందా? ఇది పర్ఫెక్ట్, కరెక్ట్. దీన్ని కరెక్ట్ గా పెట్టాల్సిన చోట పెట్టాననుకో, పీస్ పీస్ తునకలైపోతావు. నువ్వు స్పాట్ పెట్టిన వాడే కాదు, వాడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళందరూ మటాష్. నేను వస్తున్నప్పుడే అనుకున్నాను, ఒకటి ఈ కాంప్లెక్స్ నాది కావాలి లేదా నీది కావాలని. 30 సెకండ్స్. ఎందుకు ఈ కత్తులు కటారులు చంపుకోవడాలు చంపడాలు ఇవన్నీ? నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. పోదాం, ఇద్దరం కలిసే పైకి పోదాం. ధ్యానమైన సంతోషంగా ఉంటారు. 20 సెకండ్స్. జీవితాంతం నువ్వా నేనా అని పోరాటం కంటే ఇంకో 5 నిమిషాల్లో తేలిపోతుంది. 5 సెకండ్స్. ఇప్పుడు తెలిసిందా ఎవరు మగాడో? నిన్నిప్పుడే చంపేస్తాను. రే, నాకు ప్రాణాల మీద తీపి లేదా, కానీ నువ్వు ప్రాణాలతో ఉండాలి. నీలాంటి శత్రువు ఒకడు ఉండాలి. అప్పుడే నేనెవరో తెలుస్తుంది. నువ్వు నాతో తలపడుతూ ఉంటేనే నా బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది, లేదంటే డల్ అయిపోతుంది. ఆడటానికి మనుషులు లేకపోతే ఆట వేస్ట్. ఇప్పుడు నువ్వు వేస్ట్. వస్తా. నన్ను చంపాలంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయి. ప్లాన్ చేయడం తెలియకపోతే నాకు ఫోన్ చేయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త పార్టీ ఆవిర్భావం. అదేంటిది, జనం కంటే పార్టీలు ఎక్కువైపోయాయి. పని చూసుకోండి. రే ఆగు. ఏంట్రా మౌనంగా వెళ్ళిపోతున్నావు? ఏం లేదు. బుగ్గ మీదేంటి? అదేం లేదులే, చిన్న గాయం. చిన్న గాయం అంటున్నావు, ప్లాస్టర్ వేసా? అయ్యో, ఎందుకమ్మా టెన్షన్ అవుతావు? కాంప్లెక్స్ లో చిన్న గొడవ. గొడవల్లో చిన్న పెద్ద ఏమిట్రా? అసలు నీకెందుకురా గొడవలు? అది కాదు బుజ్జి, ఆ గొడవలో అంజలి చిక్కుకుంది. తనని కాపాడడానికి వెళ్ళినప్పుడు చిన్న స్క్రాచ్ అంతే. అలా చెప్పు. హీరోయిన్ కి ప్రాబ్లం రాగానే సార్ హీరో అయిపోయారు. బుజ్జి, దెబ్బ మాత్రమేనా, లేకపోతే ఓదార్పు, హాస్పిటల్, బీచ్, పార్కు అంటూ స్లోగా వెళ్తుందా? అవును, నేను అంజలిని ప్రేమిస్తున్నాను. తనంటే నాకు ప్రాణం. తనని పెళ్లి చేసుకుంటాను, తనతోనే జీవితాంతం ఉంటాను. చాలా
నువ్వు నోర్మై. అన్నయ్య అంజలి. ఏంటి అంజలి, అంతా నీ వల్లే. అయ్యో అన్నయ్య, ఇప్పుడే అంజలి వచ్చి వెళ్ళిపోతోంది. ఏంటి బుజ్జి ఇలా చేసావు? ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది? నేనేం చేశాను? మీరు వీడే ఊరుకోండి. కదా ప్రేమ డైలాగ్ చెప్పాడు, అందుకు ఆ అమ్మాయి ఏమో సిగ్గుపడి వెళ్ళిపోయింది. అయ్యో మా మధ్య అలాంటిది ఏం లేదు బుజ్జి. ఏమీ లేదంటే ఎక్కువగా ఉందనా? ఛే, నేనేమన్నా డీటెయిల్డ్ గా అడిగానా? ఆ తర్వాత చూసుకుందాం. హలో హలో, రాలేదా? ఎక్కడికి వెళ్ళావు మెంతసేపు? ఆ? ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. నేను కంగారు పడి ఎక్కడెక్కడికో ఫోన్ చేశాను తెలుసా? చంపాలి మావయ్య, చంపేయాలి. రగిలిపోతుంది మావయ్య, వాళ్ళని చూస్తే రగిలిపోతుంది. ఏయ్ అంజలి, ఏమైందమ్మా? లేదు మావయ్య, ఇక లేట్ చేయకూడదు. వాళ్ళని చంపేసి త్వరగా వెళ్ళిపోవాలి. నీ ఆవేశం నాకు అర్థమైందమ్మా, కానీ మన తొందరపాటు వల్ల వాళ్ళు తప్పించుకోకూడదు. తప్పకుండా చంపుదాం. ఎప్పుడు? ఆర్డీఎక్స్ చంపడం అంత తేలిక కాదమ్మా. నిన్న చూసావు కదా, ఆదే గనక నిన్ను కాపాడకపోయింటే అది తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. అమ్మా, మన కుటుంబంలో నువ్వైనా బతుకుండాలి, సంతోషంగా బతుకుండాలి. నేను నిన్ను తొందరపడి పోగొట్టుకోలేనమ్మా. ఆ ముగ్గురి అంత కళ్ళారా చూసిన తర్వాతే మనం వెళ్ళిపోదాం. ఈసారి మనం వేసే ప్లాన్ మిస్ అవ్వకూడదు. అది బైక్ కొత్తదా కొన్నావా? కొట్టుకొచ్చాను. కొట్టుకురావడం నా పని, నువ్వు జోక్ చేయకు. నిజంగా ఈ బైక్ నడపాలని ఎప్పటి నుంచో కోరిక. చూశాను, ఎవరు లేరు, కొట్టుకొచ్చాను. అది ఎవడైనా తాగుబోతుంటాడు, వాడికి చెప్పు, నేను నమ్మను. ఇది కొత్త బైకు, నేను ట్రీట్ అడుగుతానని అబద్ధం చెప్తున్నావు. చెప్తే నమ్మట్లేదు, ఇది తీసుకో, నీకే తెలుస్తుంది. ఓకే, నాకు వదిలే, దీని సంగతి నేను చూసుకుంటాను. రే, ఏం బైక్ రా ఇది? చూస్తుంటే కడుపుతో ఉన్న గౌడ గీదలా ఉంది. ఫ్రంట్ వీల్ చెంగల్పట్లో ఉంటే బ్యాక్ వీల్ తామ్రంలో ఉంది. దీన్ని ఎలా డ్రైవ్ చేయాలరా? ఏదో వాటర్ లారీ కొని రీమోడల్ చేసి శరవణ స్టోర్స్ నుంచి 2-3 అల్యూమినియం పాత్రలు కొని దీన్ని బైక్ టైప్ లో సెట్ చేశాడు. అన్నా, నీకో రౌండ్ వేయాలనుంటే నేనే నడుపుతాను. ఇది నా బైక్ రా. నీ బైకా? ఆఖరి మాటగా ఎంతకైతే ఇస్తావు? నువ్వు నన్ను కొట్టబోతున్న మేటర్ పబ్లిక్ వాచ్ చేస్తోందా? లేదు. అయితే పర్వాలేదు, ఒక్కసారి కొట్టుకో. ఆల్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్. అది 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 నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నా. నన్ను నేనే అర్థం చేసుకోలేకపోతున్నా. అంజలిని చూసావా? నేనెవరిని చూడలేదు. నిజం చెప్పు, ఐ లవ్ యూ చెప్పడానికే అంజలిని వెతుకుతున్నావు? లవ్ చేయట్లేదని చెప్పడానికే వెళ్తున్నాను. నీ ఊరు ఏది, నా ఊరు ఏది, విలాసమే అక్కర్లేదురా. తప్పకండి. నమస్కారం అన్న, తప్పైపోయింది. ఏరా, పేరే రాజు గనుక రాజులా బతికేస్తున్నావే. 4 పైలట్లు, 40 మంది సెక్యూరిటీ. అది అంతా మీద కూర్చోరా. ఎరా, 5,000 రూపాయల జీతానికే వీళ్ళు ఎంత విశ్వాసంగా ఉంటే నిన్ను మంత్రిని చేసిన వాడిని ఎలా ఉండాలి నువ్వు? అన్నా, ఏం మాట్లాడినా ఇవి? నీకేం కావాలో చెప్పు. ఊరికే మాట్లాడతామనేలే. ఇక్కడ అన్న కంపు, మురిక్కాలవ, కారులో కూర్చుందామన్నా, ఏసీ కూడా ఉంది. ఏ మనం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చొని నువ్వు నేను మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది? రాయ్, 2 టీలు చెప్పు, తీసుకో. ట్రాఫిక్ క్లియర్ చేయండి సార్. ట్రాఫిక్ నువ్వు మూసుకోనుండు. నన్ను చూడటానికి నువ్వు రావాలా? ఫోన్ చేస్తే నేనే వచ్చావండి కదా. ఈ కంపులో కూర్చొని ఈ కంపులోంచి తీసుకెళ్లే కదా వార్డు ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిని చేశాను. ఆ రోజులే వేరన్నా.
మళ్ళీ ఇక్కడికి రావాలనుందా? ఏంటన్నా? ఇలా చూడు, నీకు తెలుసు కదా అబ్దుల్లా సూరి వాళ్ళిద్దరూ రెండు కళ్ళనా? కత్తుల్లా. వాళ్లే నా ఆయుధాలు. వాళ్ళు అడిగిందేది నేను ఏనాడు కాదనలేదు. తెలుసన్నా. నాకు ఈ 5 ఏళ్ల పవర్ నచ్చదు. జీవితాంతం నేనే పవర్ని. కానీ వీడు నీలా ఎంపీ కావాలట. రే, ఎంపీ కావాలంటే నాతో చెప్పొచ్చు కదా, అన్నతో ఎందుకు చెప్పారు? ఇదేమన్నా పెద్ద విషయమా? ఇదేగా పోయినసారి కూడా చెప్పారు. పోయినసారి అన్నానా? హైవేస్ కాంట్రాక్ట్ కూడా తీసిస్తానా? అది కూడా అన్నానా? సరే సరే చేద్దాం, వదిలే. ఓటేయగానే ప్రజల్ని మర్చిపోయినట్టు ఇది మర్చిపోయావో? వాడికి ఎంపీ సీటు, వీడికి కాంట్రాక్ట్. హాయ్ అంజలి, హాయ్. నేను ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోయావంటి? నిన్న మీకు దెబ్బ తగిలింది కదా, అది ఎలా ఉందో చూసేద్దామని వచ్చాను. ఈ చిన్న దెబ్బకి ముడుచుకొని పడుకుంటారనుకున్నావా? చూసానులే, సార్ మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. సారీ అంజలి. దేనికి? అదే నువ్వు నిన్న ఇంటికి వచ్చినప్పుడు నేను అలా మాట్లాడుకోరు కదా. చచ్చా, ఆ స్థానంలో నేనున్నా కూడా అలాగే మాట్లాడేదాన్ని. యాక్చువల్ గా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? నేను రొమాంటిక్ గా ఉన్నందుక? కాదు, నన్ను కాపాడినందుకు. అది నువ్వు ఇంట్లోకి వచ్చి చెప్పుంటే బాగుండేది. నో, ఆ సమయంలో రావడం బాగుండదు కదా. నువ్వు ఏ టైంలో వచ్చినా నా కుటుంబం అంతే. నా కుటుంబం ఒక సెపరేట్ రాజ్యం. వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ రాజ్యానికి నేను రాజుని. నేను ఏ అమ్మాయితో మాట్లాడినా ఆ అమ్మాయి వాళ్ళకి పట్టపు రాణి. ఆ టైప్ లో సెటిల్ అయిపోయారు వాళ్ళు. అయిపోని దానికేంటి? ముందు నువ్వు రిజైన్ చెయ్యి. ఏమయ్యా, ప్రజలు రిజైన్ చేయమంటారు, మీరు అదే మాట అంటే ఏంటి అర్థం? మరి మేము అడిగింది చేయలేనప్పుడు నీకెందుకయ్యా ఈ మంత్రి పదవి? మర్చిపోయావా? ఈ మినిస్టర్ పోస్ట్ నీకు అన్న వేసిన ముష్టి. అరే, నన్నేం చేయమంటారయ్యా? దీని అంతటికి ఆ పట్టాభిగాడే కారణమయ్యా. వాడు ఆ సెంట్రల్ మినిస్టర్ పక్కన స్ట్రాంగ్ గా కూర్చున్నాడు. మీరు అడిగిన ఎంపీ టెండర్స్ వాడికి దక్కుతున్నాయో లేదో మీకు దక్కకూడదని స్ట్రాంగ్ గా ఉన్నాడయ్యా వాడు. వాడు అక్కడ ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం. నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని మోసం చేయను. మీ వల్ల అయితే వాడిని లేపేయండి. రేయ్, మా వల్ల అయితేనా? ఎవరితో మాట్లాడుతున్నావు మర్చిపోయావా? ముందా పని చేయి. రే కూర్చోరా, ఊరికే ఆవేశపడకు. ముందు అన్నయ్యకు ఒక మాట చెప్పి రేయ్, తర్వాత ఏంట్రా మాట? ఏం మాట? చంపుతానంటే అన్నొద్దంటాడా? ఆ కాంప్లెక్స్ మ్యాటర్ లోనే ఆయన నరికేసి ఉండాలి. రేపు ఆడి చోటుకి వెళ్ళి ఆయన లేపేస్తాను. ఆ తర్వాత అన్న మోసం చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. మావయ్య, జాగ్రత్త.
చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? తెల్లారేలోగా పట్టాభిన కావాలి. ఓ మినిస్టర్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? దీనికి పోయి టెన్షన్ అవుతావేందే? ప్రభుత్వమే మన చేతిలో ఉన్నప్పుడు అసిస్టెంట్ కమిషనర్ కి భయపడతావా ఏంది? ఊరు పెట్టాయి అని నేను చూసుకుంటాలే. మార్నింగ్ సార్. రావయ్యా ఏసే. ఏసీకి ఏం కావాలో చూడరా. ఏందయ్యా సూపు? ఏం కావాలా? వీడు కావాలి. ఇతన్ని తీసుకెళ్లి ఏం చేసుకుంటావయ్యా? ప్రమోషన్ అడుగు, ఇస్తాను. నాకు వీడే కావాలి. ఓహో, అతను మనోడయ్యా. ఒక చిన్న పిల్లని రేప్ చేశారు సార్. వదిలేవయ్యా, ఏదో చిన్న పిల్లగాయ ఆశపడి ఉంటాడు. అందుకని పిల్లని పంపుండొచ్చు కదా. ఏయ్! తెలిసే మాట్లాడుతా ఉండవా? బాగా తెలిసే మాట్లాడుతున్నాను. నువ్వు ఒక దేశ ద్రోహి అని తెలిసే మాట్లాడుతున్నాను. ఈ పోరం బోకులకి నువ్వే లీడర్ అని తెలిసే మాట్లాడుతున్నాను రా. ఏంద్రు చాలా ఎక్కువ మాట్లాడుతా ఉండవు. నేను తలుసుకున్నాను అనుకో. ఏం పీకుతావురా? నీకు ఇలాంటి లుచ్చాగలని పక్క నుంచుకొని ఎగరడమే తెలుసు. ఈ ఏసీ పవర్ ఏంటో తెలీదు. ఏయ్, నేనెవరినో నీకు తెలీదు. ఎవడురా నువ్వు? దేవుడువా లేక దేవుడి ఏజెంటువా? ఎరా ప్రతిసారి గెలవడం వల్ల నువ్వు నెహ్రూ అవుతావా లేక కళ్ళజోడు పెట్టుకుంటే గాంధీ అవుతావా? ఎవడురా నువ్వు? ఇలాంటి వేస్ట్ గాళ్ళు మంత్రులు అవడం వల్లేరా ఈ దేశం నాశనం అయింది. నీ వల్ల అడ్డమైన వాళ్ళు లీడర్లు అవుతున్నారు, నేరస్తులు చెలరేగుతున్నారు. ఏంద్రు క్లాస్ బీగుతా ఉండవు. అవునరా, ఇట్లాంటి రౌడీల్ని నేనే పెంచాను. ఈ రౌడీలనే పిక్ పాకెట్ దగ్గర నుంచి పోలింగ్ దాకా యూజ్ చేసుకుంటాను. ఏం చేయగలవురా నువ్వు? ఏయ్, మాలాంటి మంత్రులకి చేతులు కట్టుకుని కాపలా కాయటం ఏమి పని? పోరా పో. వద్దు వద్దు వద్దు. సార్, వీడికి రక్షణ కల్పించలేదని దేవుడు లాంటి మినిస్టర్ షూట్ చేశాడు. ప్లీజ్ అరెస్ట్. ఎందుకు ఆవేశపడతావు? వాడు దేనికి లొంగడం, ఒక్కదానికి తప్ప. ఏంటది? సెంటిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్. ఎవరండి మీరు? అయ్యగారు, నేను ఆర్డిఎక్స్ ని. ఆర్డిఎక్స్ అంటే? పేలుడి ముందు కాదు, పెట్టుకున్న పేరు. మీకేం కావాలి? చూడండి, నేను, అబ్దుల్లా, సూరి, నా తమ్ముడు రాబర్టు, మేం మొత్తం నలుగురం. మేమేదో చిన్న చిన్న దొమ్మిలు, దోపిడీలు, హత్యలు, కేసులు అంటూ మా వల్ల ఇంత చేసుకుంటూ ఎలాగో బండిని లాగిస్తున్నాం. అది మా బతుకు తెరువు. అవన్నీ చేయకూడదంటే ఎలా? మేము బతకాలి కదా. ఎవర్రా నువ్వు? నమస్కారం అయ్యగారు, నమస్కారం. మిమ్మల్ని కలవడానికే వచ్చాం. ఏం లేదయ్యా, నా మనుషుల్ని, నా ఒక్కగానొక్క తమ్ముణ్ణి మీ అబ్బాయి అన్యాయంగా సెల్లో పడేశాడయ్యా. వాళ్ళు బయటికి రావాలి. నాకు కావాల్సింది అంతేనయ్యా. అది మీ కుటుంబం వల్లే అవుతుందని తెలిసింది. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని చెప్పారంటే ఏసీ గారు వదిలేస్తారయ్యా. ఈ ఊళ్ళోనే పెద్ద కుటుంబం మీది. దాన ధర్మాలకి పెట్టింది పేరు కదా. ముద్దుగా ఉన్నారు పిల్లలు. ఇంత ముచ్చటైన కుటుంబంలో ఒక్కరు చచ్చినా తట్టుకోలేరు. నాకు హత్యలు చేయడం గోళీ ఆటలాంటిది. ఏదో చెప్పాల్సింది చెప్పాను, కొంచెం ఆలోచించేయండి. ఎక్కడికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నావో తెలియడం లేదు. మర్యాదగా వెళ్ళు. వాడొచ్చే టైం అయింది. వాడొస్తే పూడ్చి పెట్టడానికి నీ శవం కూడా మిగలదు. ఇప్పుడు శవాలయ్యేదెవరో చూడరా. ఇదేరా నా వంశం, శివాజీ వారసులరా. భయం అనేది మా వంశంలోనే లేదురా. నిన్ను వేసేయడానికి వీళ్ళు చాలు. లాక్కెళ్ళంట్రా ఈ లుచ్చాన్ని. ఏంటన్నది? పిల్లని పెంచే లక్షణమా ఇది? నన్నేం చెమంటావురా? అందరూ నీలాగే తయారవుతున్నారు. ఏమా ఝాన్సీ, ఇంత పెద్ద కత్తున ఆడుకునేది? మీ దగ్గర తుపాకుందిగా.
జాగ్రత్త. నాన్న నాన్న రేపు కూడా ఇక్కడే ఉందా నాన్న? రేపు స్కూల్ ఉందిగా, వెళ్ళి పడుకో పో. రేపు సండే కదా. సండే అంటే ఒకే సండేనా? వారం వారం వస్తుందిగా. నెక్స్ట్ సండే వద్దాం, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే, వెళ్ళి పడుకో. వాడి గురించి డీటెయిల్స్ తెలిసిన వాడు బండి ఎక్కండి. అనే నేను రాబట్టి మాట్లాడుతున్నాను. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? రారా, త్వరగా రా. ముందు వాడిని చంపాలి. ముందు నువ్వు ఇక్కడికి రారా, తర్వాత అక్కడికి వస్తే నాకు ఆర్తిచ్చి ఆహ్వానిస్తావా? అన్నయ్య, నీతో సవాల్ చేసిన వాడు అంతు చూడకుండా నిన్ను కలవడవా? ఛ! మన చోటుకొచ్చి మనతో ఛాలెంజ్ చేస్తాడా? అసలు వాడిని ఎందుకు వదిలేశావు? రాయ్, వాడు నా ముందే నిన్ను లేపేస్తానని ఛాలెంజ్ చేశాడు రా. ఈ రోజు వాడు నేను తేల్చుకుంటా. ఆ తర్వాత వచ్చి నేను కలుస్తాను. పెట్టే ఫోను. ఎక్కడ వాడు? తెలీదు సార్. ఎక్కడా వాడు? చెప్పు. నాన్న, నా కుటుంబంలో నాతో పాటు ఇంకో ఇద్దరు బతికే ఉన్నారు నాన్న. అలాగా? లేదు నాన్న, చావు బ్రతుకో నాతోనే ముగిసిపోవాలి. నా వల్ల వాళ్ళకేం కాకూడదు నాన్న. ఇలా చూడాలి, నువ్వు బతికున్నట్టు వాళ్ళతో చెప్పు. ఈ విషయం తెలిస్తే వాళ్ళంతా సంతోషపడతారు. పోరా, ముందా పంచేయి, పోరా. రే 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 రే.
ఇవి కళ్ళు, ఇవి చెవులు, ఇవి అడి తిరగని ఇలా అరేబియన్ గుర్రంలా ఉంటే ఎవడు లవ్ చేయకుండా ఉంటాడు? కానీ వాడు నిన్ను సైట్ కొట్టడంతోనే ఆపేయాలి. ఛాలెంజ్లవి చేయకూడదు. మావయ్య ఏంటమ్మా? మావయ్య వాడెవడు? నువ్వా? మీరు ముగ్గురేనా లేక మొత్తం ఫ్యామిలీ బతిగా ఉన్నారా? ముగ్గురా? ఎక్కడ వాడు? ఎవరు? అబ్దుల్ని సూర్యుని చంపేసి నన్ను కూడా చంపుతానని ఛాలెంజ్ చేసిన మీ అన్న కొడుకు. నా అన్న కూడా బతికే ఉన్నాడా? నేను చెప్పాను కదా మనోళ్ళు ఎవరు బ్రతికే ఉన్నారని. త్వరగా వెళ్ళాలి. అంటే వాడు బతికుండడం మీకు తెలీదా? మరి వాడి కుటుంబం ఢిల్లీలో. నేను వాడి లవ్ సెంటిమెంట్ టచ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మొత్తం సీక్రెట్ నా చేతికి చిక్కిందే. మావయ్య రండి. అంజలి ఏంటమ్మా ఏం చేస్తున్నావు? త్వరగా రండి. అంజలి నువ్వు ఇక్కడి నుంచి పారిపోమా. లేదు. నా గురించి ఆలోచించు. నేను నీ బావ దగ్గరికి వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోమ్మా. ఎక్కడ వాడు? తెలియదు. ఎక్కడ వాడు? చెప్పను. దాన్ని నేను చెప్పిన చోటుకు తీసుకుపో. అదే బాబాయ్ ఛాలెంజ్ చేస్తావా? తెలిసిందా ఆర్డీఎక్స్ తమ్ముడు ఎలాంటి వాడో? ఇందులో ఉన్న 6 బుల్లెట్స్ ని నీకు 3 వీడికి 3 వాడతా. కానీ నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? మా అన్న కళ్ళ ముందే నన్ను లేపేస్తానన్నావట. అందుకని ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ బాబాయిని తోట్లతో జల్లెడ చేశాను, చూసావా? రా, నీకెంత దమ్ముంటే మా అన్న కళ్ళ ముందే నన్ను లేపేరా రా. ఆదిని బాబాయ్, ఆదిని చూశాను. నేను చూడకుండా చనిపోతానేమో అనుకున్నాను బాబాయ్. నీకేం కాదు బాబాయ్, నీకేం కాదు. నా సంగతి వదిలే, నీకోసం బతికే ఉందరా అంజలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది. కాపాడు. వెళ్ళి కాపాడతాను.
రారా హీరో. ఏం చూపురా అది? సార్ మహా స్పీడ్ తెలుసా నీకు? రాయ్ చిటిక 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 వేసి లేపేస్తానన్నావు కదా, ఇప్పుడు ఇలా డీలా పడిపోయి నించున్నావే. ఎగురు రాజా, ఎగురు 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 ఎగురు. అంజలి ఎక్కడా? అయ్యో కొడుతున్నారే. అంజలి ఎక్కడా? ఒక అనాథమైన నిన్ను ఎవడికి వాడు కొడుతున్నారే. అంజలి ఎక్కడా? ఎంత కొట్టినా చలించవేరా. నీ బాబు పొగ అలాగే ఉంది. అబ్బా, ఎంత పవర్ ఉందిరా నీ రక్తంలో. వేడి రక్తం నాకింకా కావాలి. ఎక్కడా అంజలి ఎక్కడా? ఏం మనిషివిరా నువ్వు? నీ పవరు గట్సు తెలుసు గనకే దాన్ని ఇక్కడ ఉంచలేదు. అంజలి ఎక్కడా? అంజలి అంజలి కావాలట నీకు? నీకు సమాధేరా. ఎప్పుడో విడిపోయిన మీరు ఎలాగో ఇప్పుడు కలిశారు, కానీ ఇప్పటికీ నువ్వెవరో అంజలికి తెలియదురా. అక్కడ దానికి కూడా ఇదే టార్చర్ రా. అంజలి ఎక్కడా? ఏరా అది నొప్పిగా ఉందా? మరి ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్నారు కదా, నొప్పి ఉంటుంది. మాట్లాడతావా? రాయ్, దాని బావ మాట్లాడతాడంట, దానికి ఇదిగో మీ బాబు మాట్లాడతాడంట. హలో హలో అంజలి. బావా, అంజలి బావా, అంజలి నీకేం కాలేదుగా? నేను ఆదిని మాట్లాడుతున్నాను. అదే నువ్వే మా బావవా? అంజలి ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అంజలి? బావా, నిన్ను చూడాలనుంది. ఎక్కడున్నావు? అంజలి చెప్పు చెప్పు, వెంటనే వస్తాను. నా గురించి దిగులు పడకు. వాళ్ళని నరికేయ్, వాళ్ళని నరికేయ్ బావా, నరికేయ్. మనం అనాథలు కావడానికి కారణమైన వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయ్ బావా. నా గురించి ఆలోచించద్దు, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకు బావా. ఎంతో హాయిగా సాగిపోతున్న మన కుటుంబాన్ని మనకి దూరం చేసిన వాళ్ళని నరకు బావా, నరికేయ్ వాళ్ళని. వాళ్ళెవరు ప్రాణాలతో ఉండకూడదు. నరకు బావా, నరకు. అంజలి ఎక్కడో చెప్పు. కూల్ కూల్ కూల్. అంజలి ఎక్కడో చెప్పరా?